సినిమా అయితే బాగుందండి. వెంకటేష్ గారి గురించి అయితే చూడవచ్చు. కొంచెం రైటింగ్ ఫ్లాస్ ఉన్నాయి. రైటింగ్ ఫ్లాస్ వల్ల సినిమా కొంచెం యావరేజ్ ఫ్లిక్ లాగా అయింది, కానీ లేకపోతే సినిమా అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు నేను అనుకున్న మట్టుకైతే అది స్టోరీ వాళ్ళు అనుకున్నారు, ఎలా అనుకున్నారు, కానీ అవుట్పుట్ వచ్చే వరకు టేకింగ్ వచ్చేటప్పుడు ఏదో కాంప్లికేట్ అయింది. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని తీసేవారు సీన్స్ నచ్చలేదు కాబట్టి అట్లా అనుకుంటున్నాను. యాక్చువల్లీ అయితే ఇది ఒకటి 4 స్టార్ వచ్చే స్టోరీ. 4 స్టార్ వచ్చే స్టోరీ. సినిమా కూడా ఎట్లా ఉందంటే చాలా సూపర్ ఉంది. కాకపోతే అంటే రైటింగ్ చేసి అవుట్పుట్కి వచ్చే వరకు కొంచెం ప్రాబ్లం అయింది. యాక్షన్ ఇప్పుడు అయిందంటే సైంధవ్ పేరు చెప్తే భయపడే విలన్స్ కూడా వీక్గా ఉండే వరకు సినిమా కూడా కొంచెం వీక్ అయిపోతుంది. యాక్చువల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఈ సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు హనుమాన్ తీసుకోండి. హనుమాన్లో ఏమైందంటే విలన్ పోరాడుతున్నాడు, ఆయన స్థాయిలో వరకు పోరాడుతున్నాడు, కానీ ఆయన కంటే మించిన స్థాయికి విలన్స్ వస్తున్నారు సెకండ్ పార్ట్లో అంటున్నారు. అప్పుడు అంజలి స్వామి వచ్చినట్టు ఇందులో కూడా అలానే ఇప్పుడు వెంకటేష్ వస్తున్నప్పుడు ఇతను కూడా మన ఏది పెద్ద పెద్ద విలన్స్ వస్తున్నారు అని చెప్పి చూపెడితే ఇంకా బాగుండేది. ఇందులో ఏం చెప్పారంటే కార్టెల్ అనేది ఒక వరల్డ్ ఉన్నది, అది ఒక మాఫియాది అంతం అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు, కానీ అది అంతం కాలేదు, ఇంకుంది, నేను వెళ్తున్నా పోరాడడానికి అని చెప్తే బాగుండేది. వీళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీన్ని ఒక పాయింట్ పెట్టుకుని అనుకున్నారు, కానీ అది కూడా సరిగా చూపట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ గురించి చెప్పినప్పుడు మన భారతదేశం నుంచి ఇట్లా టెర్రరిస్ట్ లాగా యాక్టివిటీలా తీసుకెళ్తున్నారు అని చెప్పడం కూడా కొంచెం మన ఇండియాని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది అంతే. నవసిద్దికి మనం ఏం చెప్పలేము. ఆయన కన్నింగ్ అదేంటి అతను వీక్ విలన్ అంటే అతనికి అదేంటిది మజిల్ పవర్ లేదు కానీ బ్రెయిన్ పవర్ ఉందని చెప్పి చూపెట్టినట్టు సైకోలాజీ చూపెట్టినట్టు బాగుంది అది. కాకపోతే ఏంటంటే ఇండియన్ ఇజ్రాయెల్ పాలిస్తాన్లది ఒకటి పాయింట్ కూడా చూపెట్టినప్పుడు ఇంకా బాగుండేది, కానీ ఇండియన్స్ మీద చూపెట్టే వరకు నాకు కొంచెం మనస్తాపం చెందిన. ఎందుకంటే కొంచెం మన ఇండియన్స్ని తీసుకెళ్ళి టెర్రరిస్ట్లా చూపెడుతుందని చెప్పేసి బాగాలేదు. 2.5 ఇస్తానండి. బికాస్ ఆఫ్ వెంకటేష్ ఓన్లీ 2.5. యాక్చువల్లీ అయితే 4 స్టార్ మూవీ ఇది. 4 స్టార్ మూవీని రైటింగ్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, లేకపోతే అసలు 2.5 అండి.